హలో, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న హ్యాంగ్మెన్ ఈ ఫంక్షన్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. అవునా? చాలా చీప్ ఏంటి? ఓహో, చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేను చీఫ్ గెస్ట్ అని ఎందుకన్నానంటే నోరు తిరగకనలేదు. ఏదో అలా ఇటు నుంచి అటు వస్తే కారు వేసుకుని ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం, మీరు వెళ్ళిపోవచ్చు, 3:45 4 o'clock ఇక్కడ ఉండండి అని చెప్పారు. అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. దాన్ని చీఫ్ గెస్ట్ అంటారో నాకు తెలియదు. సో ఏదేమైనా ఈరోజు ఈ ఫంక్షన్కి నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, నాకు అజయ్ మైసూర్ గారు, ఆయనతో పెద్ద పరిచయం లేదు. ఆ తర్వాత డైరెక్టర్ గారు ఆయన విహాన్ గారు ఇక్కడే చూశాను నేను, ఆయనతో కూడా పెద్ద పరిచయం లేదు. కానీ ఈ టీం కూడా సిన్సియర్గా చెప్పాలంటే నాకు వాళ్ళు పరిచయం లేదనకంటే వాళ్ళకి నేను పరిచయం లేదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, వీళ్ళందరూ ఎవరూ తెలియకపోయినా ఈ ఫంక్షన్లో నేను మాట్లాడటానికి ఎందుకు వచ్చానంటే, ది టైటిల్ ఆఫ్ ది ఫిలిం హ్యాంగ్మెన్. హ్యాంగ్మెన్ అంటే ఏంటి, ఆడ మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతను ఎలాంటి పరిస్థితుల్లో తన జీవనాన్ని గడుపుతాడు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం అనేక రకాలైనటువంటి జీవనోపాధితో బతికేటువంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూనే ఉంటాం మన లైఫ్లో. మన 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి మన ఫిలిం ఇండస్ట్రీ వరకే. అలాంటిది అనేక రకాలైనటువంటి జీవనోపాధి కలిపేటువంటి వాళ్ళది వేరు. దాన్ని ఇబ్బందికరమైన ఉద్యోగం అనాలా, ఆనందకరమైన ఉద్యోగం అనాలా, అది మామూలు ఉద్యోగమే అనాలా, ఏమనాలో తెలియదు. కానీ అతని ఉద్యోగం ఏంటంటే ఒక మనిషిని ఉరి తీసే మనిషి యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాడి జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా గడుపుతాడు అతను. పొద్దున్న లేస్తే మామూలుగా ఏదో బ్యాంక్కి వెళ్ళి సంతకం చేసి అక్కడ బిల్స్ తీసుకొని మనీ ట్రాన్సాక్షన్ చేసే ఉద్యోగం ఎలాగో, పొద్దున వెళ్ళిపోయి అక్కడ ఒక గొయ్యి తీసి లేకపోతే ఏదో ఒక కావాల్సిన ఉరికంబాన్ని ఎక్కించి ఇతను చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడని చెప్పేసి సంతకం చేసి వెళ్ళిపోయేటువంటి ఒక కామన్ మ్యాన్ లాగా అతను పడేటువంటి మానసిక వ్యధ ఎలా ఉంటుంది అనేది మిస్టర్ విహాన్. ఇతను అసలు ఈ సినిమా, నేను కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. ఈ సినిమా ఈ స్టోరీతో తీయాలి అనేటువంటి ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి, కంగారు పడద్దు. నేను ఇందాక లక్కీగా అటువంటిది ఆ థాట్తో ఈ సినిమా చెయ్యాలి అనేటువంటి ఆలోచన రావటం డెఫినెట్గా నేను ఇతన్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎవరు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నాకు తెలిసి చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి క్యారెక్టర్స్ ఊరికి అట్లా మధ్యలో ఒక సీన్ 2 సీన్లో వచ్చేసి వెళ్ళిపోయింది. కానీ హ్యాంగ్మెన్ బేస్డ్గా తీసినటువంటి సినిమా. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమందికి బాగా కలిసి వస్తుంది సినిమా అంటేనే అది కలిసి రావటమే సినిమా. కుదరాలి అంటాం చూడండి, వాడికి బాగా కుదిరేసిందిరా అంటాం. అలా సినిమా అంటే అలా కలిసి రావాలి. నాకు తెలిసి బ్రహ్మాజీ ఒక మంచి విషయం ఉన్నటువంటి నటుడు. ఇందాక అమ్మాయి చెప్పినట్టు హీజ్ ఏ హీరో ఫ్రెండ్గా చేయగలడు, కమెడియన్గా చేయగలడు, విలన్గా చేయగలడు, విలన్ అసిస్టెంట్గా చేయగలడు, హీరోగా చేయగలడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే చేసి పండించగలిగినటువంటి అద్భుతమైన సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మాజీ. అటువంటి బ్రహ్మాజీకి సరైనటువంటి ఫుడ్ పడలేదే ఇంతవరకు అని ఆలోచించే వాళ్ళల్లో అతని మిత్రుడుగా నేను ఒకడిని. ఇంతవరకు మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఇంతకుముందు గణ అనే ఒక సినిమా చేశాడు, అది కూడా మంచి క్యారెక్టర్ చేశాడు, కానీ అతను గుర్తింపు రాలేదు. కానీ ఈ హ్యాంగ్మెన్ అనే సినిమా తనకి దొరకటం, అతని పెర్ఫార్మెన్స్ ఇప్పుడే మనం
ట్రైలర్లో చూసినప్పుడు మనకు అనిపించింది ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు, చెయ్యగలడు. చేయటానికి కావలసినటువంటి ఆహారం ఇప్పుడు దొరికింది కాబట్టి అతను దీన్ని ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాడు, ఈ సినిమా ద్వారా అందుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కేవలం నాకు ఈ బ్రహ్మాజీ అంటే ఇప్పుడు ఇలా కనపడుతున్నాడు, కానీ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు. మాకంటే చాలా సీనియరా కాదా? కరెక్ట్. ఎప్పటివాడివిరా నువ్వు, నీకు తెలీదు, నువ్వు అలా బతికేస్తున్నావు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్రహ్మాజీ మమ్మల్ని అందరినీ చక్కగా దగ్గరికి తీసుకుని పైకి వస్తావే పర్వాలేదని మమ్మల్ని ఎంతో దాన్ని ఏమంటారు మంచి మాటలు చెప్పి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఈ వృద్ధాప్యంలో కూడా ఇలాంటి సినిమాల్లో చేసి మెప్పించగలుగుతున్నాడంటే మనందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. కానీ నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసేది ఏంటంటే ఇలాంటి వృద్ధులను కూడా ఎన్నుకుని, నవ్వెందుకు వస్తుంది సార్ వృద్ధులు అంటే, కాదా, అంతటా చక్కగా అలాంటి వాళ్ళని ఎన్నుకుని మీరు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేశాడు ఇతని కొడుకుగా ఎవరు, సన్నీ ఇస్ వెరీ గుడ్ యాక్టర్. నాకు చూస్తుంటేనే కొన్ని షార్ట్స్ మొన్న వచ్చినప్పుడు చూపించారు నాకు. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ది, అందుకనే నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తాను, ఇలాంటి వాళ్ళని చూసి మొహం వీళ్ళు ఏం చేస్తారులే, ఈ జబర్దస్త్లో ఎవరో కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు, ఏదో పిచ్చి కామెడీలు చేస్తారు, అట్లా ఎవరిని గురించి ఏమీ అనుకోవడానికి వీల్లేదు. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ because you know what he is. Don't criticize an young man because you don't know what he will be. ఆ తర్వాత ఏమవుతాడో, ఎంత గొప్పవాడు అవుతాడో ఎలాగో తెలియదు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ని ఎన్నుకుని ఎలా చేయించుంటాడు, సినిమా అంతా నేను చూడలేదు, సినిమాలో కొంత పార్ట్ మాత్రం చూశాను. దర్శకుడు హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గై. I will see him as one of the best directors of Telugu film industry shortly. నేను డెఫినెట్గా అతనికి ఆ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటుందని ఆశిస్తున్నాను కూడా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే, ఇప్పుడు మేమంతా కొంచెం పెద్ద బళ్ళు అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్న రోజుల్లో ముందుకు దూసుకొస్తున్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ ముందుండాలి. అది వీళ్ళ నుంచి వచ్చినటువంటి వెలుగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా వీళ్ళ యొక్క కాంతి, వీళ్ళ యొక్క లైట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎంటైర్ ఇండియా. అందుకని వీళ్ళు ప్యాన్ సినిమాలు తీయాలని, గొప్ప సినిమా అవ్వాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరికంటే ఒక అమ్మాయి గురించి నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి నందిని రెడ్డి. ఈ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్గా లిటిల్ సోల్జర్స్ సినిమాలో నాతో పనిచేస్తుంది. లిటిల్ సోల్జర్స్ అని, అది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? కమిట్ అవ్వట్లా. నీ గురించి కాదు. కాబట్టి నందిని రెడ్డి రీసెంట్గా మా ఇంటి బంగారం, అదే ఇప్పుడు మన ఆంధ్రదేశంలోనే బంగారం ఏర్పడిందని మనకు తెలుస్తున్నారు కదా, రాయలసీమలో బంగారం వచ్చిందని. అలాగే మన ఇంటి బంగారం నందిని రెడ్డి కూడా చీఫ్ గెస్ట్గా ఇవాళ ఇక్కడికి వచ్చి, ఇది ముక్తసరిగా అందంగా గంగిగోగుపాల్లాగా ఉన్నటువంటి ఈ మీటింగ్ నాకు చాలా నచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హీరో కమ్ కాదా, హీరోకి తక్కువగా ఏం లేవు, నువ్వు హీరోని డామినేట్ చేయాలంటే వచ్చేవి వాళ్ళు, నాకు తెలుసు, అర్థమైంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ విహాన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఇక్కడ కనబడితే మీకు బాగుండదు. సార్ విత్ యువర్ పర్మిషన్, యా, మీ పక్కన రియల్ హ్యాంగ్ మ్యాన్ ఉన్నారు, కానీ ఇక్కడే రియల్ హ్యాంగ్ మ్యాన్ కూడా రావడం జరిగింది. వారిని పవన్ జీ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. హలో, ఈయన రియల్ హ్యాంగ్ మ్యాన్ అన్నారు. ప్రభాకర్ గారు రావాలి. ఎందుకంటున్నానంటే ఈ రియల్ హ్యాంగ్ మ్యాన్ అని ఈ వ్యవస్థ
అతి త్వరలో నశించిపోవాలని కోరుకుంటున్నాను. ఐ సిన్సియర్లీ విష్ గాడ్ ఈ వ్యవస్థ ఉండకూడదు. అప్పటి నుంచో మా తాతలు మా ఇది అంటే ఆ వ్యవస్థ ఉండకూడదని ఎందుకంటున్నారంటే హ్యాంగ్ చేయించుకుని ఉరి తీయించబడేటువంటి తప్పు ఏ మనిషి చేయకూడదని నా కోరిక. అదే రాజకీయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు, సాంస్కృతిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థలు సరైన పద్ధతిలో పనిచేసినప్పుడు ఒక మనిషిని ప్రాణం తీసేటువంటి శిక్ష విధించేటువంటి స్థితి ఏ మానవుడికి రాకూడదు. ఇంతోనే ఈ ఉరి శిక్ష అనబడేటువంటి హ్యాంగ్మెన్ అనబడేటువంటి ఆ వృత్తిని క్షీణించి నశించిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా నీ ద్వారా పెద్ద హిట్ అయ్యి ఇది గొప్ప విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బ్రహ్మాజీని నాది బ్రహ్మ సగం కొట్టేశాడు. నేను బ్రహ్మ ఆనందాన్ని జీ గౌరవం దగ్గర ఆపేశాడు అర్థంకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.